హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్. నెవర్ లూజ్ దిస్ ఇన్నర్ చైల్డ్ విత్ ఇన్ యూ. నువ్వు చాలా సైలెంట్ అని మా వాళ్ళందరూ అనుకుంటారు. కానీ నీ ఫన్నీ సైడ్, నువ్వు అల్లరి చేసేది నాకు మాత్రమే తెలుసు. బట్ ఫైన్, నువ్వు ఇలా అల్లరి చేస్తూనే విసిగిస్తూనే ఉండు నన్ను. నేను నిన్ను లైఫ్ లాంగ్ భరిస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. తనకి మంచి కంఫర్ట్ ఇచ్చి తను నా వాళ్ళు అని అనుకునేలా చేసినందుకు. ఇంకా నేనైతే కేక్ తెద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే ఫుల్ కోల్డ్ ఉంది. సో ఎలానూ వద్దు అని చెప్తారు. అందుకని ఇంకా నేను తను లేవకముందే కేక్ అయితే బేక్ చేశాను అనమాట. సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లోనే బేక్ చేశాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టలేదు. మాకు మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. బట్ మేము ఎప్పుడు దానిలో ట్రై చేయలేదు. నేను చేసింది కూడా ఫస్ట్ టైం కదా, ఒకేసారి ఎందుకు మైక్రోవేవ్లో మళ్ళీ అది పాడైతే అది పెద్ద ఐటెం కదా అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలి అని యూట్యూబ్లో చూసి నేనైతే ట్రై చేశాను. తక్కువ ఇంగ్రీడియంట్సే పట్టాయి. మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఘీ, కొంచెం కోకో పౌడర్, బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను. నెక్స్ట్ టైం అయితే మేబీ కొంచెం హెల్తీగా ట్రై చేయాలి. అంటే మైదా ప్లేస్లో ఇంకేమైనా హెల్తీగా రాగిపిండి అలాంటివి యూజ్ చేస్తూ ట్రై చేయాలి. అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. బట్ ఆ గ్లాస్ బౌల్ ఎందుకో బ్రేక్ అయింది. నేను మధ్యలో కదిలిచ్చా, దానివల్ల ఏమో నాకైతే ఐడియా లేదు. దీని రిలేటెడ్ అయితే ఫుల్ వీడియో పెడతాను చూడండి. ఈ కేక్ కట్ చేసేటప్పుడు మా హస్బెండ్ డైలాగ్ అనమాట, ఈ కేక్ నేను మాత్రమే తినగలను అని చెప్పేసి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, కేర్. నేను ఇంత దూరం ఉన్నా కానీ నేను ఎప్పుడు హోమ్ సిక్ ఫీల్ అవ్వకుండా చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.